హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహా లక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈ బాస్మతి రైస్ను ఒక గిన్నెలో పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ నానిన తర్వాత ఈ రైస్ను ఒక 2 టైమ్స్ బాగా కడుక్కొని పెట్టుకోవాలి. రైస్ను కడిగిన తర్వాత దీన్ని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇలా రైస్ను ఉడికించడానికి వీలుగా ఉండే గిన్నెలో వేసుకొని 1 లీటర్ వరకు వాటర్ను పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ ఉడికిన తర్వాత ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని రైస్ని బాగా ఉడికించుకోవాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రైస్ ఉడికిందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మెత్తగా ఉంది, రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నె కానీ ఫిల్టర్ కానీ తీసుకొని ఇందులో మనం అన్నాన్ని పోసుకోవాలి. ఇలా అన్నాన్ని వేసిన తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. కళాయి కాస్త వేడెక్కిన తర్వాత ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకొని రబ్బలుగా విడదీసుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ నిండుగా క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ క్యారెట్ను ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన బీన్స్ ఒక బౌల్ నిండుగా వేసుకోవాలి. ఇంకా క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఇంకా ఇందులో ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే క్యాబేజ్, గ్రీన్ పీస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనం వీటిలో కొద్దిగా వాటర్ ఫామ్ అయింది కదా, ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కాస్త ఇలా వేపుకోవాలి. ఈ విధంగా ముక్కలను బాగా మగ్గనివ్వాలి. మనం వేసిన ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కాస్త మెత్తబడే వరకు మాత్రమే మగ్గనివ్వాలి, మరీ ఎక్కువగా మగ్గనివ్వకూడదు. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.